హాయ్ ఫ్రెండ్స్, మనం గత కొద్ది రోజుల నుంచి మ్యాథ్స్ బేసిక్స్ వీడియోస్తో పాటు ఆటోమేటిక్గా కొన్ని షార్ట్స్ కూడా పెట్టుకుని రావడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా యాక్చువల్గా లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి 10th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్స్లో గ్రేడింగ్ సిస్టమ్ బదులుగా మార్కింగ్ సిస్టమ్ అనేది మార్కులు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ నుంచే. సో మార్కుల్ని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఆబ్జెక్టివ్ అంటే బిట్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఒక్క మార్క్తో కూడా మార్క్స్ అనేవి పర్సంటేజెస్ మారిపోతాయి కాబట్టి ప్రతి 1 మార్కు వాల్యుబులే. సో ఈ క్రమంలో మ్యాథ్స్లో ఫిజిక్స్లో బిట్లు అనేవి స్కోరింగ్కి మంచి ఛాన్స్. అందుకోసం మేము ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 days స్టార్ట్ చేసాం. 10th క్లాస్ మ్యాథ్స్ బిట్స్ నుంచి వీలైనంత వరకు రోజు ఒక మ్యాథ్స్ బిట్ని షార్ట్గా తీసి పెడదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఒక 4-5 రోజుల నుంచి పెడుతున్నాం. దీన్ని ఈ సంవత్సరం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. దీనివల్ల సుమారుగా ఒక 2 నుంచి 3 ఒక 200 బిట్స్ అరౌండ్గా రావచ్చు. సో అవి మీకు మంచి స్కోరింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే విత్ ఇన్ ఏ షార్ట్ టైం అంటే ఒక ఫ్యూ డేస్లో ఫిజిక్స్ కూడా ఇలాగే ఒక బిట్ ప్రతిరోజు ఒక బిట్టుని షార్ట్గా పెడదాం అనుకుంటున్నాం. ఇదేమవుతుందంటే మీకు బోర్డ్ ఎగ్జామ్లో మీ స్కోర్స్ పెంచుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. సో దాంతో పాటుగా నాలెడ్జ్ గెయినింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సుమారుగా 200 to 300 బిట్స్ నేర్చుకుంటారు కాబట్టి ఇది మీకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. దీంతో పాటు ఎక్కువ మంది పిల్లలు 10th క్లాస్ పిల్లలకి ఉపయోగపడేటట్టు చాప్టర్ వైజ్గా అంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ వీలైతే కనుక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మా యూట్యూబ్లో ప్రతి ప్రాబ్లమ్ని మా ఛానల్లో చెప్దాం అనుకుంటున్నాం. దాన్ని కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్లో స్టార్ట్ చేసేస్తాం. మ్యాథ్స్ బిట్లు మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయింది నాన్న. సో దీన్ని ఎవరు మిస్ అవ్వకండి, రోజు ఫాలో చేయండి. ఈ బిట్లు మీకు ఎప్పటికీ పనికి వస్తాయి. సో ఇంతకు ముందులాగానే నాకు మీ సపోర్ట్ అందిస్తూ ఈ మ్యాథ్స్ బిట్లను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్ విల్ గెయిన్ ద నాలెడ్జ్. సో షేర్ చేస్తారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని తెలుసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.